ఇప్పుడు అధికారం లేదు, కనీసం ప్రతిపక్ష హోదానే లేదు, అధికారం పక్కన పెడదాం, ప్రతిపక్ష హోదా కూడా లేదు సార్. 30 ఏళ్ళు ఉంటాడు అంటే ఇంకా పిచ్చి నగ్గినట్లేదు. రాత్రుల్లో కలలు అంటున్నాడు, నేరుగా వచ్చి ప్రెస్ మీట్ పెడేసాడు 30 ఏళ్ళు ఉంటా అని చెప్పేసి. ఏ హోదాతో 30 ఏళ్ళు ఉంటావు? 30 ఏళ్ళు ఉండాలంటే 100 మంది ఎమ్మెల్యేలు కావాలి నీకు. 100 మంది ఎమ్మెల్యేలు అన్నారు. అసలు రేపు పోటీ చేయను కార్యకర్తలు లేరు, నాయకులు లేరంట వాళ్ళ పార్టీలో. రేపు పోటీ చేయడానికి కార్యకర్తలు లేరు సార్. అటువంటి పరిస్థితులు ఆయన ఉన్నప్పుడు ఈ రోజు నేను 30 ఏళ్ళు ఉంటా 30 ఏళ్ళు ఉంటా అని చెప్పి మోసం చేస్తున్నాడు. వైసీపీ కార్యకర్తల తస్మాత్ జాగ్రత్త. ఆయన 30 ఏళ్ళు ఉండే జైల్లో, రాజకీయాల్లో కాదు. ఈసారి కార్యకర్తలను చూసుకుంటా అంటున్నాడు సార్. నిజంగా ఈసారి కార్యకర్తలు నేస్తాడు. నాకున్న సమాచారం కార్యకర్తలని ఒక్కొక్క జిల్లాలో ఎవరైతే ఫెమిలియర్ ఉంటారో వాళ్ళందరినీ కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరూ కూడా వేసే పనిలో అనిపిస్తుంది. అదే దాని లక్ష్యం 2.0. 1.0 వేరు సిద్ధాంతము, 2.0 ప్రజలను వదిలేసి కార్యకర్తలను పోతాడు. కాబట్టి ఒకటే సార్, రాజకీయాల్లో ఉందాతనం ఉండాలి. నువ్వు ఓడిపోయినావు, కనీసం బాధ, కనీసం నేను తప్పు చేశాను, నేను ఓడిపోయినాను, నేను చేసిన తప్పులు ఇవన్నీ చెప్పకుండా నా ఇంటర్కి పేకలేరు, మా కార్యకర్తని ఇంటర్కి పేకలేంటి, ఈ డూడికి పని ఏం లేదు సార్, మాకే పీకే పని ఉందా, మేమేమైనా పీకే వ్యాపారం పెట్టుకున్నావా? ఇవన్నీ కాదు. నువ్వు మాట్లాడినప్పుడు నీవు 2.0 3.0 సినిమాలన్నీ పరిమితమే. కానీ ఆల్రెడీ మనం చూసుంటాం 1. రోబో 1 సినిమా చాలా పెద్ద ఘన విజయం. దాన్ని చూసి 2 తీశారు, ఏమైంది? డిజాస్టర్. అసలు సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. సినిమా చూసేవాళ్ళు లేడు. ఇప్పుడు ఈయన కూడా 2.0 తీస్తున్నాడు, ఈయన కూడా చూడరు. ఎందుకంటే ఒక అవకాశం ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆ అవకాశాన్ని చెత్తగా పరిపాలించి చెత్త చేసుకున్న గెలీజి పనులు చేసుకొని గెలీజి పార్టీ. అది కాదు అసలు. ఒకసారి అయింది, ఫెయిల్ అయ్యారు, ప్రజలు తిరస్కరించారు. అలాంటప్పుడు మళ్ళీ రియలైజ్ అయ్యి తనను తాను సంస్కరించుకొని పార్టీ తన విధానాలు ఎక్కడ లోపం జరిగింది, నేను ఇన్ని బటన్లు నొక్కినా కూడా జనం నాకు వ్యతిరేకంగా బటన్ నొక్కారు కానీ నా బటన్ ఎందుకు నొక్కలేదు, ఇవన్నీ ఒకసారి రివ్యూ చేసుకొని మళ్ళీ కొత్త రూపంలోకి వస్తే 2.0 అనేది ఒక బాగుంటుంది. రైట్, జగన్ 2.0 అంటే జగన్ మారిన జగన్, లేకపోతే గతానికి భిన్నంగా వెళ్తున్న జగన్ అని అర్థమవుతుంది. మారకుండా మళ్ళీ అదే బాణి, అదే పీక్కోండి, అదే ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, అదే 30 ఏళ్ళు మళ్ళీ అధికారం మాదే, దీనివల్ల ప్రయోజనం లేదు కదా. ఎందుకు ఆయన అదే పని కట్టుకొని కూర్చున్నాడు అనేది ఒకటి అర్థం కావట్లేదు శ్రీనివాస్ రెడ్డి గారు. ఇంకోటి ఏంటంటే నా పాయింట్